పేదల బతుకులు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లో దుంకిండు. ఎన్నన్నా దుంకుతాడు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు. ఇలా మనకు అర్థమైతలేదా చెల్లె? గా ముసలికి ఇచ్చే పింఛనన్న టైంకి వస్తుందా మునుపటి లెక్క? కేసీఆర్ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు. మధ్యలో 2 నెలలు కొట్టిండు, మధ్యలో 2 నెలలు పింఛన్ కొట్టిండు, అవి కూడా చక్కగా వస్తలేవు పింఛన్లు. 4000 నమ్మిచ్చిండు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేడు. ఇస్తుండా? కేసీఆర్ ఉంటే ఈ పాటికి రైతు బంధు పడకపోవునా, మీకు పడినా పడకపోవునా? ఫోన్ టింగ్ను మోగుతుండే పడి పైసలు పడి, ఇంత దేనికన్నా ఖర్చులకు వనకొస్తుండే కదా బాయికాడ. ఇవాళ అవి కూడా రాకుండా అయిపోయినాయి. రుణమాఫీ అన్నాడు, అది సగం మందికి కూడా కాలే, చారణ మందికి అయింది, 12 మందికి కాలే. అన్ని ఉత్తమ ముచ్చట్లే. అయినా ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది మీ భూములు కాపాడడానికి. మీ భూములు తప్పకుండా మేము కాపాడతాం. మొన్న కూడా మీరందరూ హైదరాబాద్కు నా దగ్గరికి వస్తామని అన్నారని మాణిక్రావు సాబ్ చెప్పిండు నాకు. నేనన్నా పాపం అంత దూరం వాళ్ళందరూ వచ్చుడు ఎందుకు, నేనే వాళ్ళ దగ్గరికి వస్తా మాణిక్రావు సాబ్ అని చెప్పినా, అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ 80 ఎకరాల చెరువు ఉన్నది మన ఊర్లో. నేను మీ ఊరికి మీకు యాదుకుందో లేదో 2 పనులు చేసిన. మీ చెరువుకు నేనే వచ్చి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మిషన్ కాకతీయలో మీ చెరువు మంచిగా చేపించిన. ఒకసారి నేను వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు మాకు సబ్ స్టేషన్ కావాలి సార్, కరెంటు సరిగా వస్తలేదు అంటే మీ ఊరికి సబ్ స్టేషన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది, నేనే శాంక్షన్ చేసిన. ఆ సబ్ స్టేషన్ వచ్చినాక కరెంటు మంచిగా కాలే మీ ఊరికి. మరి ఇటు భూములన్నీ గుంజుకుంటే సబ్ స్టేషన్ ఉండేం ఫాయిదా అవుతుంది, చెరువు ఉండేం ఫాయిదా అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండ్రు. గుంట నక్కోలు వచ్చిండ్రు కొడుకులు. అయినా ధైర్యంగా ఉండండి, పోవు ఎట్లా పోతాయి, పోనిస్తామా మేము? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా ఇక్కడ ముట్టనిచ్చే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఏమవుతుంది? 2 రకాల కాలుష్యాలు ఉంటాయి. ఒకటి వాయు కాలుష్యం, 2 నీటి కాలుష్యం. ఫ్యాక్టరీలో వదిలే రసాయనాలు మన పెదవాకేలి మంజీరాలకు పోయి నీళ్లు కలుషితమవుతాయి. మరి భూములని పోయినాక ఊర్లో అయితే ఇన్నే ఉండాలి కదా మనం. ఆ గాలి, అందులో నుంచి వచ్చే వాయు కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. భూములు పోయినా ఇళ్లలో బతకలేం మనం. ఆ రాత్రిపూట వదిలే పొగ, ఆ రాత్రిపూట వచ్చే చప్పుళ్ళు, దాంతో మీకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాల దెబ్బ తగులుతుంది, ఇటు వాయు కాలుష్యం, అటు నీటి కాలుష్యం. మీ ఊర్లో 130-140 బోర్లు ఉన్నాయి, 100-150 బాయిలు ఉన్నాయి. ఆ బాయిలలో నీళ్లు కలుషితమవుతాయి, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది, మంజీరా నది కాలుష్యం అవుతుంది, మన జీవితాలే ఆగమైపోతాయి. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. భూములపై ఇళ్లలో బతుకుడు కూడా కష్టమే అవుతుంది. ఈ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొగతో, ఆ వాసనతో మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.